ఇలాంటి తొక్కిసలాటలు జరగకుండానే ఒక షో పుటప్ చేసి ఒక యాత్రగా వెళ్ళడం అనేది ఇక్కడ జరిగినటువంటి మరొక మిస్టేక్ ఇక్కడ జరిగింది. హోల్డ్ అనే సెకండ్ రాధాకృష్ణ రైట్. ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే సెక్షన్లు నమోదు చేసినటువంటి సెక్షన్లు ఇక్కడ కీలకంగా కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ సెక్షన్ల చుట్టూ ప్రస్తుతం తదుపరి జరగబోయే పరిణామాలన్నీ కూడా ఈ సెక్షన్ల మీద డిపెండ్ అయినటువంటి పరిస్థితి. అసలు ఈ సెక్షన్లు ఎందుకు నమోదు చేశారు, సెక్షన్లు ఏం చెబుతూ ఉన్నాయి, సెక్షన్లో గిల్టీ అని ప్రూవ్ అయితే అంటే నేరం నిరూపితమైతే ఎంత శిక్ష పడే అవకాశం కనపడుతోంది అల్లు అర్జున్కి? దీనికి సంబంధించి మాట్లాడడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ శర్మ జాయిన్ అవుతున్నారు. శర్మ, 105 సెక్షన్ 113 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత ఏం చెబుతున్నాయి, ఏ సందర్భంలో ఈ సెక్షన్లు నమోదు చేస్తారు? ఇక్కడ కీలకంగా 105 నాన్ బెయిలబుల్గా తెలుస్తోంది, దాని గురించి ప్రత్యేకంగా. శర్మ, 2 సినిమా రిలీజ్ తర్వాత జరిగినటువంటి సంఘటనలపైన చిక్కడపల్లి పోలీసులు యాక్షన్ మొదలుపెట్టారు. ఈ కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తి హీరో అల్లు అర్జున్నే ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు. ఇంటిలో కొద్దిసేపు జరిగినటువంటి హైడ్రామా తర్వాత అల్లు అర్జున్ను తమ వ్యాన్లో తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత అతని నుంచి కొంత సమాచారం సేకరించిన తర్వాత ప్రస్తుతం ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి విచారిస్తారు. విచారించిన తర్వాత ఏంటనేది మనం చూడాల్సి ఉంది. అయితే చాలా కీలకమైనటువంటి పరిణామం, పుష్ప సినిమా రిలీజ్ తర్వాత ఈ అల్లు అర్జున్ వ్యవహారం చాలా వివాదాస్పదంగా మారింది. ఆయన ఆ రోజు రిలీజ్ అయిన రోజు వ్యవహరించినటువంటి తీరు వల్లే ఒక ప్రేక్షకురాలు మృతి చెందడం, మరో ప్రేక్షకుడు తీవ్రంగా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. ఈ దశలోనే కేసు నమోదైన తర్వాత అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తన పైన నమోదైనటువంటి కేసును కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ కేసులో మరో నిందితులుగా ఉన్నటువంటి సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టును ఆశ్రయించింది. కానీ ఈ కేసు విచారణ కోర్టు ముందుకు రాకుండానే పోలీసులు మాత్రం యాక్షన్ మొదలు పెట్టేశారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో 2 కీలకమైనటువంటి సెక్షన్లు నమోదయ్యాయి. ఒకటి భారత న్యాయ సంహిత కింద బిఎన్ఎస్ కింద 105 సెక్షన్, అలాగే 118 ఒక సెక్షన్. ఈ 2 సెక్షన్లు చాలా కీలకమైనటువంటి సెక్షన్లు. 105 అన్నది ఆ రేవతి అనేటువంటి ప్రేక్షకురాలు చనిపోవడానికి ఇతడే కారణం అనేటువంటి అంశాన్ని కూడా ఆ 105 సెక్షన్ చెప్తుంది. ఈ సెక్షన్ కింద ఈ సెక్షన్ చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ నేరం రుజువైతే కోర్టులు శిక్షలు విధిస్తే కనుక కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష అన్నది ఈ సెక్షన్ కింద వర్తించేటువంటి అంశం. చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన రోజున అల్లు అర్జున్ ఆ థియేటర్కు వెళ్ళడం, ఆ థియేటర్ దగ్గర ఆ క్రౌడ్ ఏదైతే ఉందో యాజమాన్యం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ పెద్ద ఎత్తున వచ్చినటువంటి జనం కావచ్చు, అక్కడ జరిగినటువంటి గలాటా కావచ్చు, ఆ గలాటాకు ముందు అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి తీరే ఆ గలాటాకు ప్రధానమైనటువంటి కారణం అనేది పోలీసులు చాలా స్పష్టంగా అన్ని వివరాలతో ఆ ఎఫ్ఐఆర్లో పొందుపరిచినటువంటి అంశం. అందుకే 105 సెక్షన్ను ఇక్కడ ఇంపోజ్ చేశారు. 105 సెక్షన్ కేసును నమోదు చేశారు. అల్లు అర్జున్కు ఇది అట్రాక్ట్ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఆ రేవతి అనే ప్రేక్షకురాలు మృతికి కారణం ఈ అల్లు అర్జున్ అయినటువంటి వ్యవహారానికి సంబంధించి ఆ సెక్షన్ నమోదు చేశారు. ఇంకో సెక్షన్ 118 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్. ఇది మరికొంతమంది దెబ్బలు తగలడానికి కానీ మరికొంతమందికి ఇబ్బందులు కలగడానికి కానీ కారణమైనటువంటి వ్యక్తి అల్లు అర్జున్ అనేటువంటి విషయాన్ని కూడా అందులో ఆ సెక్షన్లో పొందుపరిచారు. ఇది కూడా అల్లు అర్జున్కు అట్రాక్ట్ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా అందులో పేర్కొన్నారు. అంటే అతడు డ్యాన్స్ చేసేటువంటి విషయంలో కానీ పబ్లిక్కు షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి విషయంలో కానీ జరిగినటువంటి గలాట, పెద్ద ఎత్తున గలాట జరగడం, ఒక మహిళ మృతికి కారణం కావడం, మరో వ్యక్తి
తీవ్రమైనటువంటి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళడం, చాలామందికి దెబ్బలు తగలడం, ఇవన్నీ అంశాలు కూడా ఇందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. వీటికి అల్లు అర్జునే కారణమైనటువంటి విషయానికి సంబంధించి న్యాయ నిపుణుల ద్వారా చర్చించి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే ఈ సెక్షన్లన్నీ కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసేటువంటి సమయంలో అల్లు అర్జున్ను నిందితునిగా పేర్కొన్నారు. మరి ఆ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఇవాళ ఉదయం అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. మరి న్యాయస్థానంలో అల్లు అర్జున్ను హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. మరి ఈ సెక్షన్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు కాబట్టి నిజంగా వీటికి ఈ సెక్షన్లు అల్లు అర్జున్కి అట్రాక్ట్ అవుతాయి అనేటువంటిది కూడా న్యాయస్థానం పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత ఒకవేళ సంతృప్తి చెందితే కనుక ఖచ్చితంగా అల్లు అర్జున్ను రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాసెస్ అన్నది ప్రస్తుతం జరుగుతోంది. చక్రి శర్మ, ఇప్పుడు సాధారణంగా నాన్ బెయిలబుల్ కేసుల సందర్భంలో లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి ఇన్ జనరల్? నేను చెప్పేది అంటే ఒక అల్లు అర్జున్ అని కాదు, ఇలాంటి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేసినప్పుడు బెయిల్ వచ్చే అవకాశం కానీ లీగల్ ప్రొసీడింగ్స్ కానీ ఏ విధంగా ఉంటాయి? నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అన్నవే ఇవి 105 కావచ్చు, భారత న్యాయ సంహిత కింద బిఎన్ఎస్ మారినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో బిఎన్ఎస్ కింద నమోదైనటువంటి 105 కానీ 118 ఒకటి రెడ్ విత్ 3/5 కానీ ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. అంటే ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా బెయిలబుల్ సెక్షన్స్ అనేవి ఉండవు. అంటే స్టేషన్ బెయిల్స్ 7 సంవత్సరాలకు లోబడి ఉంటే కనుక పోలీసులే స్టేషన్ బెయిల్ ద్వారా అతనికి ఇచ్చి విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 7 సంవత్సరాలు దాటిన తర్వాత జైలు శిక్ష పడేటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు నేను చెప్పిన దానికి సంబంధించి 105 బిఎన్ఎస్ సెక్షన్ అన్నది 10 సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉండేటువంటి సెక్షన్లు. కాబట్టి ఇది ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ సెక్షనే. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో 1 నెల లోపు మాత్రం అతనికి బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు దాదాపు ఉండవు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తప్పితే గనక ఏదైనా న్యాయస్థానం కొన్ని ప్రత్యేకమైనటువంటి కేసుల్లో కానీ పరిస్థితుల్లో కానీ ఇచ్చేటువంటి బెయిల్లు తప్ప ఖచ్చితంగా నెల రోజుల్లోపు బెయిల్ అనేది వచ్చేటువంటి అవకాశం దాదాపు ఉండదు. మరి ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో 105 బిఎన్ఎస్ సెక్షన్ కానీ 118 ఒకటి 3/5 రెడ్ విత్ సెక్షన్లు కానీ చాలా క్లియర్గా అట్రాక్ట్ అవుతాయనేటువంటిదే పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన దాన్ని బట్టి చెప్తున్నాం. కాబట్టి మరి న్యాయస్థానానికి వెళితే న్యాయస్థానం ఈ 2 సెక్షన్లు అట్రాక్ట్ ఖచ్చితంగా అల్లు అర్జున్కు అవుతాయని భావిస్తే గనక అతన్ని రిమాండ్కు తరలించేటువంటి అవకాశం ఉంది. మనకి ఇప్పుడే వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అతన్ని పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలైంది. దాన్ని ఎమర్జెన్సీగా స్వీకరించాలని కొద్దిసేపటి క్రితమే కోర్టు ముందు అతని తరపు న్యాయవాదులు కూడా కోరినట్టు తెలుస్తోంది. మరి దానికి సంబంధించి మరి మధ్యాహ్నం తర్వాత విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఇప్పటికే క్వాష్ పిటిషన్ అన్నది హైకోర్టులో దాఖలైంది కాబట్టి ఆ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ జరిగితే కనుక మరింత సమాచారం మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అల్లు అర్జున్ అర్జున్ హోల్డ్ ఆన్ ఏ సెకండ్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.